సార్, పనామా కెనాల్‌ను అమెరికా స్వాధీనం చేసుకోబోతోంది అంటూ ట్రంప్ అనడంతో మళ్ళీ యుద్ధం తప్పదా అని ఒక భయమైతే మొదలైంది. అసలు ట్రంప్ యొక్క ఉద్దేశం ఏమనుకోవాలి సార్ దీంట్లో? యెస్ అండి. ఇప్పుడు ఈ ట్రంప్ ఒక యుద్ధం తర్వాత ఇంకొక యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఇటు ఇరాన్, అమెరికా యుద్ధం చల్లబడుతుంది, పీస్ డీల్ కుదరబోతుంది అనే సందర్భంలో ట్రంప్ మరో యుద్ధం అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదేంటంటే పనామా కెనాల్‌ని నేను పనామా దేశం నుంచి స్వాధీనం చేసుకుంటాను అని మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా పనామా కెనాల్ ఏంటి? పనామా కెనాల్ ఎందుకు ట్రంప్ దృష్టి పడిందంటే ఆ కెనాల్ ఏంటి? ఏంటో చూడాలి. ఏ విధంగా ట్రంప్ దాని మీద అటాక్ చేయబోతున్నాడు? ఏ ఏ నెలల్లోపు తీసుకోబోతున్నాడు అనేది మనం కూడా పరిశీలించాలి. ఈ పనామా కెనాల్ అనేది 84 కిలోమీటర్లు, 82 నుంచి 84 కిలోమీటర్ల పొడవు ఉంటుందండి. ఇది అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాల్ని కలుపుతుంది. ఇది ఉత్తర దక్షిణ అమెరికాల మధ్యలో పనామా మధ్యలో ఉంటుంది. పనామా సిటీ దక్షిణాన్ని ఉంటే నార్త్ కొలోన్ సిటీ అనమాట. దీని ద్వారా రోజు ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 20,000 షిప్పులు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. దానికి టాల్ ఫీ ఉంటుంది. పనామా వసూలు చేస్తూ ఉంటుంది. 1999 నుంచి ఇది ఆల్మోస్ట్ పనామా కంట్రోల్లో ఉంటుంది. 1977 వరకు అమెరికా దాని కంట్రోల్, ఫస్ట్లో కొలంబియా, తర్వాత ఫ్రాన్స్, తర్వాత అమెరికా, ఇప్పుడు పనామా కంట్రోల్ చేసింది. ఎందుకంటే ఈ యొక్క కార్టరో టోరిజోస్ ఒప్పందం ప్రకారం 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం పనామా కంట్రోల్లోకి అమెరికా ఇచ్చేసింది, ఎటువంటి ఫీజు చెల్లింది. ఇప్పుడు ట్రంప్ అడుగుతున్నాడు, అనవసరంగా మీరు పనామా కెనాల్ దానికి ఇచ్చేశారు, ఇప్పుడు మనకి అవసరం, మనకి రెండు చైనా పనామా ద్వారా కంట్రోల్ చేయడానికి ట్రై చేసింది. ఎందుకంటే పనామా ఈ పక్క దేశాలకి చైనా ఎక్కువ అప్పులు ఇచ్చింది కాబట్టి పనామా చైనా కంట్రోల్లోకి కెనాల్ని పెట్టేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా అమెరికా సెక్యూరిటీ ఉండదు. ఇంకా ఎలా చేస్తారు? ఇది చాలా తప్పు చేశారు పాత అధ్యక్షుడు జిమ్మీ కోటరు. కాబట్టి నేను దీన్ని తప్పకుండా కంట్రోల్ చేస్తానని చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ పనామా కెనాల్ అనేది 1914లో ఓపెన్ అయింది. కొన్ని 20 సంవత్సరాల పాటు దీన్ని గ్రేట్ 7 వండర్స్ అని కూడా పిలుస్తారు. అంత గ్రేట్గా దాన్ని తవ్వి దాన్ని 2 మహాసముద్రాలు, అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలను కలపడం జరిగింది. తద్వారా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెస్ట్ ఈస్ట్ కోస్ట్ల మధ్య, ఇటు న్యూయార్కు ఇటు కాలిఫోర్నియాల మధ్య ఈజీగా వెళతాయి అనమాట. లేదా ఒక 10,000 కిలోమీటర్ల పాటు అక్రాస్ ది సౌత్ అమెరికా దాటి డ్రేక్ పాసెస్, మాజిలాన్ పాసెస్ ద్వారా వెళ్ళాలన్నమాట. చాలా డేంజరస్ సీ రూట్. అది ఒక అద్భుతమైన కెనాల్గా చెప్పొచ్చు. ఆ అమెరికా ప్రగతికి అది చాలా ఉపయోగపడింది అనమాట 1914 తర్వాత. ఇప్పుడు ఆ కెనాల్ మీద చైనా కన్నుపడడం అమెరికాకి నచ్చడంలా. ట్రంప్ ఏం చెప్తున్నాడంటే నా యొక్క అమెరికా ఫస్ట్ అనేది నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీ, నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, ముఖ్యంగా మన్రో స్ట్రాటజీ ఇప్పుడు ఆయన ప్రవేశపెడుతున్నాడు. 1814లో రివర్స్ చేశాడు. కాబట్టి ఇప్పుడు సౌత్ నార్త్ అమెరికా కాంటినెంట్స్లో ఎవ్వరూ బయటికి రాకూడదు, ఏ బయట దేశం రాకూడదు. ఇది అమెరికా అడ్డా, ఇది అమెరికా సెక్యూరిటీ బ్యాక్ యార్డ్. ఇక్కడ చైనాకి నేను ఒప్పుకోను. కాబట్టి వెనిజులా మీద నేను అటాక్ చేశా, ఇప్పుడు పనామా కెనాల్ని నేను చేజిక్కించుకుని తీరత కొన్ని నెలలు అంటున్నాడు. మరి అమెరికా అధ్యక్షుడు అనుకుంటే ఎంత టైంలో ఆ యుద్ధం జరిగిద్దంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంబంధించిన నేవీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగితే కేవలం 1 నుంచి 2 రోజుల్లో పనామా నుంచి ఆ కెనాల్ని స్వాధీనం చేసుకోవచ్చు. ఎందుకంటే పనామా అంత శక్తివంతమైన దేశం కాదు ఎయిర్ ఫోర్స్ పరంగా, నేవీల పరంగా. కాబట్టి యుఎస్ఏ రంగంలో దిగితే కేవలం 2 రోజుల్లో పనామా దారిలోకి వచ్చి దాంతో శాంతి చర్చలు జరపాల్సిందే, వేరే దిక్కైతే ఉండదు. ఈ యుద్ధం మాత్రం ఎక్కువ కాలం జరగదు. కాకపోతే ఈ పనామా కెనాల్ని అమెరికా స్వాధీనం చేసుకుంటే ప్రపంచం మీద ప్రభావం ఎలా ఉండబోతుందంటే, ఇక అమెరికా ఏం చేస్తుందంటే ఫ్రీ నావిగేషన్ అంటుంది, ఫీజు ఉండదు. ఇది భారత్కు ప్రయోజనమే. కాకపోతే 2 నుంచి 1 వారం రోజుల పాటు అక్కడ ట్రేడ్ ఆగే అవకాశం ఉంది, భారత్ మీద ప్రభావం ఉంటుంది. కానీ చైనా కంట్రోల్ అక్కడ ఉండదు. చైనాని పూర్తిగా అక్కడ నుంచి తరిమేసినట్టు చూడండి, వెనిజులా నుంచి చైనాని తరిమేసినట్టు ఇప్పుడు పనామా ఈ ప్రాంతం నుంచి సెంట్రల్ ఈ లాటిన్ అమెరికాను కూడా చైనాని లాటిన్ అమెరికా నుంచి గెంటేస్తారనమాట. ఇది అమెరికా చైనాల మధ్య ఇంకా ఎనిమిటీ పెరిగిద్ది. కాబట్టి కోల్డ్ వార్ పెరిగిద్ది. అంతే తప్పితే ఇది ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశానికి మాత్రం గుడ్డే అని మనం చెప్పొచ్చు. ఈ పనామా కెనాల్ని ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ దాన్ని దాడి చేసి దీన్ని స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు కొన్ని వారాల్లో ఈ విధంగా అమెరికాని ఇరాన్ యుద్ధంలో కొంచెం ఓటమిని ఇక్కడ విజయంతో చూపించి అమెరికన్స్ దగ్గర అంటే ఈ మిడిల్ ఎలక్షన్ జరగబోతున్నాయి, మధ్య తరహా ఎలక్షన్. ఆ ఎలక్షన్స్లో ఆయన గెలిచడానికి ఇది ఒక పావుగా వాడుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువ డ్రగ్ ట్రాఫికింగ్ అవుద్ది, దాన్ని కూడా అరికట్టిన అవుద్ది. కాబట్టి ఇది ట్రంప్ ఇది ఒక అవకాశంగా చూస్తున్నాడు. పక్కనున్న క్యూబా మీద అటాక్ అంటే అంత గెలిచే అవకాశాలు లేవు. క్యూబా లొంగదు, అది మొండి ఘట్టంగా ఉంటుంది అనమాట. కాకపోతే పనామా అనేది ఈజీగా అయిపోతుంది. అది అమెరికన్స్లో ఈయన ప్రజాదరణ పెంచే అవకాశాలు ఉన్నాయి.